2017 నాటికి భారత్లో దాదాపు 1,20,000 మంది పిల్లలు హెచ్ఐవితో బాధపడుతున్నారని, ఇది దక్షిణాసియాలోనే అత్యధికమని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అధ్యయనం వెల్లడించింది. 2030 కల్లా నివారణ మార్గాలపై దృష్టి పెట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 80 మంది కౌమార వయస్కులు మరణిస్తారని యూనిసెఫ్ పేర్కొంది. పిల్లలు, గర్భిణులు, తల్లుల్లో హెచ్ఐవి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో దక్షిణాసియా గణనీయంగా కృషి చేసిందని తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా భారత్లోనే ఎక్కువగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉన్నారని, పిల్లలు, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ 2030లో ప్రపంచం పేరుతో విడుదల చేసిన అధ్యయనంలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి బారిన పడిన 5 ఏళ్లలోపు పిల్లలు 2010తో పోలిస్తే 2017లో 43% తగ్గారని యూనిసెఫ్ తెలిపింది. తల్లి నుంచి పిల్లలకు సోకే ప్రమాదం తగ్గినప్పటికీ హెచ్ఐవితో బాధపడుతున్న వారిలో 2/3 బాలికలేనని ఆవేదన వ్యక్తం చేసింది. 19 ఏళ్లలోపు హెచ్ఐవి బారిన పడిన వారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్నారని, దాన్ని 2030 కల్లా 14 లక్షలకు తగ్గించాలని యూనిసెఫ్ పిలుపునిచ్చింది.